వదిలేసి వెళ్ళిపోతే ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రంలో ప్రస్తుతం ఆ బాబుని అక్కడ ఉంచారు. సో బాబు ఎలా ఉన్నాడో నిన్నటిదాకా తల్లిదండ్రి పెంచుకున్న తల్లిదండ్రి దగ్గరే ఉన్నారు. వాళ్ళు ప్రేమగానే చూసుకుని ఉంటారు. ఇవాళ నుంచి తన నిన్నటి వరకు చూసుకున్న తనకు పాలు బట్టి తనకి గోరుముద్దలు తినిపించిన అమ్మ లేదు, వద్దని వెళ్ళిపోయింది. కన్న తల్లి ఎవరో తెలియదు. సో తల్లికి దూరమైన ఆ బిడ్డ శిశు సంరక్షణ కేంద్రంలో ఎలా ఉండుంటాడో ఒక్కసారి ఆలోచించండి. దానికి ఎవరు సమాధానం చెప్తారు అనేది. ఒకసారి ఆ బాబుని ఎక్కడైతే ఉంచారో, ఎందుకంటే ఈ తల్లి నాకు వద్దని అప్పచెప్పి వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఆ బిడ్డను ఎక్కడైతే శిశు సంరక్షణ కేంద్రం దగ్గర ఉంచారో ఆ బాబు దగ్గర మా కొలీగ్ సుజాత ఉన్నారు. ఒక్కసారి అక్కడ బాబు సిచ్యువేషన్ ఏంటి, బాబుని బేసిక్గా చూపించకూడదు, మేము టెక్నికల్గా మీడియా ముందుకు చూపించకూడదు, ఇలాంటి వివాదాల్లో పుట్టిన బిడ్డ కాబట్టి అసలు చూపించాం. సో మా సుజాత అక్కడే ఉన్నారు. సుజాత, ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ శిశు సంరక్షణ కేంద్రం దగ్గర ఉన్నారు. అక్కడ డాక్టర్లతోనూ అక్కడ ఉన్న సిబ్బందితో మీరు మాట్లాడి ఉంటారు. ప్రజెంట్ ఆ బిడ్డ ఎలా ఉన్నాడు, వ్యక్తిగతంగా మీరు ఒక అమ్మాయిగా ఆ బిడ్డను చూసుంటారు. సో ఆ బిడ్డ పడే బాధను చూసుంటారు. ఏమనిపించింది సుజాత అక్కడ? ఎగ్జాక్ట్లీ అశోక్, గత 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది టెస్యూ బేబీ సెంటర్కి సంబంధించి. ఆ బాబు అనాథగా మారినప్పటికీ తను ఒక గుట్టు రట్టును చేశాడనే చెప్పవచ్చు. తను అనాథగా మారిన తర్వాత ఇదంతా కూడా అసలు ఏం జరిగింది, సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ చేసినటువంటి నిర్వాకాన్ని మొత్తాన్ని బయటపెట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా మరొకరు అనాథగా మిగలకుండా ఉండేందుకు తన అనాథగా మారిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఫెర్టిలిటీ సెంటర్ నుంచి వచ్చినటువంటి ఆ బాబు, అంటే నమ్రత డాక్టర్ చేసినటువంటి తప్పుకి, ఒక దంపతులు చేసినటువంటి తప్పుకి ఒక బాబు అనాథగా మిగిలిపోయాడు. కన్న తల్లిదండ్రులు వద్దని అమ్మేసుకున్నారు. పెంచుకున్నటువంటి వాళ్ళు నా బిడ్డ కాదు అని చెప్పేసి వదిలేస్తే ప్రస్తుతం శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్నాడు ఆ బాబు. అంటే ఒక అమ్మాయిగా చెప్పాలి అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రి అనేది చాలా అవసరము. ఆ ప్రేమ కోసము తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత పరితపిస్తూ ఉంటారో పిల్లలు కూడా తల్లిదండ్రి ప్రేమ కోసము అంతే పరితపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఆ బిడ్డ చేసిన తప్పు ఏమీ లేదు, తల్లిదండ్రులు ఉండి కూడా అనాథలుగా మారాడు అని చెప్పుకోవచ్చు. చాలామంది అనాథలు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళుగా చెప్తారు. కానీ ఒకవైపు పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు, మరోవైపు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అయినా ఈరోజు ఎవరూ లేనటువంటి అనాథగా ఆ బాబు శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్నాడు. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే ఇదే లోపల ఉన్నటువంటి దగ్గర ఒక బిల్డింగ్లో ఆ బాబు సంరక్షణ కొనసాగుతుంది. ఎంత చూసినప్పటికీ కూడా తల్లిదండ్రులు లేనటువంటి లోటు తెలుస్తుంది. ఆ బాబుకి నిన్న మొన్నటి వరకు తల్లిదండ్రులు ఉన్నారు, తనని ఎంతో చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అమ్మ నాన్న అని పిలుస్తున్నటువంటి బాబుని తీసుకువచ్చి ఎవరూ లేనటువంటి అనాథగా ఇక్కడ ఉంచారు. ఆ బాబు ఎవరిని అడగాలి, మా అమ్మ ఎక్కడా, మా నాన్న ఎక్కడా అని ఎవరిని అడగాలి? మరోవైపు ఆ బాబుకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. 2 సంవత్సరాలు అంటే అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటారు. తన చుట్టూ ఉన్నటువంటి పిల్లల్ని చూసి మురిసిపోవాలా? సాయంత్రం అయితే ఆకలి వేస్తూ అమ్మ అన్నం పెట్టు అనని ఎవరిని అడగాలి ఆ బాబు? అంటే తను కనీసము ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో ఆ బాబు ఉన్నాడు. వీళ్ళు చేసినటువంటి డబ్బుల కోసం కకృతి పడి చేసినటువంటి ఈ ఘటన ఎంతో మందికి కనువిప్పుగా మారిందనే చెప్పాలి. ఈరోజు ఈ బాబు తమకి పుట్టలేదు, మా బాబు కాదు అని చెప్పి శిశు సంరక్షణ కేంద్రంలో తీసుకువచ్చారు. ఈ ఘటన వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈ బాబు లైఫ్ అనేది ఒక ప్రశ్నగా మారింది. అటు పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి పంపించారు, మరోవైపు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరో వెతికి తీసుకురావాలంటే టైం పడుతుంది. తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు బాబును పెంచుకుంటారా అన్న గ్యారంటీ లేదు, మరొకరికి అమ్మేస్తారేమో అన్న భయమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు సంవత్సరాల పాటు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎన్నో ఆశలు కలలు ఉంటాయి, ఫ్యూచర్ మీద ఒక నమ్మకం ఉంటుంది. నాకు బిడ్డ పుడతాడు, నన్ను చూసుకుంటాడు, ఒక బిడ్డకి నేను ఒక ఆడపిల్లగా ఒక బిడ్డకి జన్మనిచ్చాను, మరొక జన్మ అనేది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ ఈ ఘటన జరగడంతో ఇప్పటి వరకు ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఐవీఎఫ్ల ద్వారా ఆ పిల్లల్ని కన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సందేహం, మాకు పుట్టిన పిల్లలేనా, మా పిల్లలేనా అనని అనుమానం మొదలయ్యి డిఎన్ఏ టెస్టుల వరకు వెళ్తే ఖచ్చితంగా కూడా ఇలాంటి అనాథల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అశోక్, ఇప్పటికైనా సరే అధికారులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్లు కావచ్చు, సరోగసి ద్వారా పిల్లలకి జన్మనిచ్చే పద్ధతిని కావచ్చు,
కావచ్చు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక్క రోజునే ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లి తండ్రి అలవాటయ్యి సాయంత్రాన్ని వరకు కనిపించకపోతేనే మనం తల్లడిల్లిపోతూ ఉంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వయసుతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల ప్రేమ అనేది పిల్లలకు ఉంటుంది. అలాంటిది ఆ చిన్న బాబు రోజు ఆడుతూ పాడుతూ ఉంటాడు. ఈరోజు ఎవ్వరు అంటే చుట్టుపక్కన ఎవ్వరూ కనిపించకుండా ఏదో మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిన్, ఈ టైంలో పిల్లలు వీళ్ళంతా కనిపించినప్పటికీ సాయంత్రం పడుకునేటువంటి టైంకి ఖచ్చితంగా కూడా తల్లి స్పర్శను కోరుకుంటాడు. ఎంత ఏడుస్తున్నప్పటికీ ఎంతవరకు ఓదార్చగలరు? 1 గంట ఓదారుస్తారు, 2 గంటలు ఓదారుస్తారు. కానీ తల్లినైతే తీసుకొచ్చి ఇక్కడ ఓదార్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ బిడ్డ ఆలోచన కూడా కనీసం నా లైఫ్ ఏంటి అని ఆలోచించేటువంటి మైండ్ కూడా బాబుకు ఉండదు. ఎంతసేపు మా అమ్మ ఇంకా వస్తుందేమో, ఇంకా వస్తుందేమో, ఇంకా వస్తుందేమని ఎదురుచూపులే చూస్తూ ఉంటాడు. ఏడ్చి ఏడ్చి ఆ గొంతు ఆరిపోతుంది. ఏం చేయాలి? ఒకవైపు తనకి పాలు ఇచ్చినప్పటికీ కూడా తల్లి లేని లోటు అయితే ఎవరూ తీర్చలేము. కానీ తనకి ఇద్దరు, ఒక జన్మించిన తల్లి ఉంది, మరొకరు పెంచినటువంటి తల్లి ఉన్నారు. ఎవ్వరు జన్మనిచ్చిన తల్లి ఎలాగో తనకి తెలియదు, పెంచినటువంటి తల్లి తెలుసు కాబట్టి ఆ తల్లి కోసం వెతుకుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఆ ఏడుస్తూ 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 పాలిస్తున్నా తాగకపోవడం, తినిపిస్తున్నా తినకపోవడము, అలా అంటే తన లైఫ్ నెక్స్ట్ ఏంటి? తను నిజానికి నాకు జన్మనివ్వండి, నన్ను పెంచుకోండి అని చెప్పేసి ఎవరిని అడగలేదు. కానీ తనకు ఒక జన్మ వచ్చింది, నాకు ఒక కుటుంబం వచ్చింది, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, అమ్మ నాన్న ఇవన్నీ పరిచయం అయ్యేటువంటి టైంకి ఎవరు లేనటువంటి అనాథగా తీసుకొస్తే తన ఫ్యూచర్ ఏంటి? ఎవరో చేసినటువంటి తప్పుకి తను బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇలాంటి ముందస్తుగా ఒకవేళ నిజానికి వాళ్ళ పిల్లలు కానప్పటికీ, తర్వాత తమ పిల్లలు కాదు అని తెలిసినప్పటికీ పిల్లల్ని ఇక్కడ చేర్చేయడం, ఇక్కడ 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి అప్లికేషన్స్ అంటే రీసెంట్ గానే పిల్లల్ని అమ్ముకున్నటువంటి పెయిన్ సిస్టర్ చూసాము. తల్లిదండ్రులు పెంచుకుంటున్నప్పటికీ వాళ్ళని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తమ పిల్లలు కానప్పటికీ ఆ కొనుక్కొని వచ్చి మరీ తీసుకుంటారు. కానీ అది రూల్స్ కి విరుద్ధం కాబట్టి వాటన్నిటిని కూడా కట్టడి చేసేందుకు ప్రభుత్వం శిశు సంరక్షణ కేంద్రంలో అనాథ పిల్లలు కావచ్చు, లేకపోతే చైన్ సిస్టమ్ ద్వారా పిల్లల్ని అమ్ముతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకువస్తారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల ఆ బాబు కావాలి అని అడిగినా కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి ఇస్తారా లేదనేది ఒక సందేహం. తల్లిదండ్రులు అంటే ఇంకా టైం పడుతుంది. మొత్తానికి ఆ బాబు అనాథగానే మిగిలిపోవాలి. బాబు ఎక్కడైతే ఉన్నాడో ఆ హోమ్ దగ్గర మీరున్నారు, లోపలికి వెళ్ళి ఆ సిబ్బందితో ఏమైనా మాట్లాడారా, ఆయాతో ఏమన్నా మాట్లాడారంటే మనల్ని ఏమైనా ఎలా చేయరు? బేసిక్గా బిడ్డను మీరు ఏమన్నా చూసారా? బిడ్డ ఎలా ఉన్నాడు ఏంటి అనేది ఏమైనా కనుక్కున్నారా? అశోక్, ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి బాబుని శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు అంటే ఒక అమ్మాయిగా అట్లీస్ట్ ఆ బాబుని వెళ్ళి చూసి ఎలా ఉన్నాడో ఏంటో మాట్లాడదామని ప్రయత్నం అయితే చేశాను. కానీ మనం రూల్స్ని బ్రేక్ చేయడం కూడా చేయలేం కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు. అక్కడ సెక్యూరిటీని అడిగినప్పుడు కూడా లోపలికి ఎలా ఉండదు మ్యామ్, మేము పంపించలేము అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ బాబు బాగానే ఉన్నాడు, ఇక్కడ శిశు సంరక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు అని మాత్రం చెప్పారు. చెప్పినప్పటికీ ఆ బాబుకి తల్లి లేని లోటు అయితే ఎవరం తీర్చలేము. ఒకవేళ తండ్రికి అంత బాండింగ్ మేబీ ఉండకపోవచ్చు, తల్లి బాండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బిడ్డ తల్లి కోసం చూస్తున్నాడు. ఎవరొచ్చినా సరే, కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా వచ్చి DNA టెస్ట్కి బాబును పంపించి ఇక్కడే టెస్ట్ చేస్తామని కూడా అడిగారు అని మనకి ఇంటర్నల్గా అందుతున్నటువంటి సమాచారం. పోలీస్ వాళ్ళని కూడా లోపలికి ఎలో చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ బాబుని మనం చూపించడం కూడా రూల్స్ కి విరుద్ధం కాబట్టి ఆ బాబుని చూపించలేకపోతున్నాము. కానీ ఒక బాబు అంటే చిన్న బాబు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తల్లి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఒక ఆడపిల్లగా నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని చెప్పగలుగుతున్నాను. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇంటికి వెళ్ళేసరికి పిల్లలతో సరదాగా తల్లిదండ్రులు ఆడుకునేటప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది. పిల్లల్ని హాలిడేస్కి వచ్చాయి అంటే ఎక్కడికో ఒక 2 days పంపిస్తేనే ఆ పిల్లలు మన దగ్గర లేనటువంటి లోటు అది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తిరిగి వస్తారన్న నమ్మకం ఉంది. కానీ ఇక్కడ బాబు తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడన్న నమ్మకము లేదు, తల్లిదండ్రులు తిరిగి వచ్చి బాబుని తీసుకువెళ్తాడన్న నమ్మకము లేదు. ఆ బాబుకి ఏమీ కూడా తెలియదు. అలాంటప్పుడు ఆ బాబు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? తల్లి కోసం ఎదురు చూపులు తప్ప, ఏడవడం తప్ప తెలియదు. ప్రభుత్వ అమ్మా నాకు ఇది కావాలి అని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే
హాస్పిటల్స్ కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, శిశు సంరక్షణ కేంద్రాలు కావచ్చు. సో ఇక్కడ కేర్ అనేది బిడ్డ విషయంలో నిజంగా అంత కేర్ బాగుందా? ఎందుకంటే సహజంగా రెగ్యులర్గా చూస్తుంటాం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు, ప్రభుత్వ రంగ ఆఫీసుల్లో కావచ్చు, చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో మామూలుగా బయట కేర్ సెంటర్లు ఉంటాయి కదా, డే కేర్ సెంటర్స్, అలాంటి చోట పెట్టినప్పుడు వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళు బిడ్డని సంరక్షిస్తారు, బాగా ట్రీట్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రంలో అంత బాధ్యతగా అక్కడున్న ఆయాలు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఈ బిడ్డను చూసుకుంటున్నాడా? నిన్నటి వరకు తల్లి ఒడిలో పెరిగిన ఆ బిడ్డ ఇప్పుడు నిజంగా పాలు తాగుతున్నాడా, ఏమైనా తింటున్నాడా, ఏమైనా ఒక్కసారి ఏమైనా ఎంక్వైరీ చేశారా సుజాత? తీసుకొచ్చిన దగ్గర నుంచి బాబు అయితే ఎక్కువగా ఏడవడము, అదేవిధంగా తల్లి కోసం వెతుకుతూ ఉన్నాడు. అంటే నేను ఎక్కడున్నాను, కొత్త ప్లేస్లో ఉన్నాను, మా అమ్మ ఎక్కడ, మా నాన్న ఎక్కడ అని చెప్పేసి ఆ బాబు తీవ్రంగా ఏడవడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులని వెతుకుతున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు చెప్పినట్టుగా మనం చాలా చోట్ల చూసాము, ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, వాటన్నిటిలో కొంతమేరకు ప్రైవేట్ దాంతో పోలిస్తే కొంతమేరకు ఫెసిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. శిశు సంరక్షణ కేంద్రంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ తల్లి లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు అశోక్. అది ఎవరైనా సరే, అంటే పిన్ని కావచ్చు, బాబాయ్ కావచ్చు, ఎవరున్నా సరే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా ఆ బిడ్డకి తల్లి అవసరం ఈ వయసులో చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అనాథగా పెరిగినటువంటి ఆ బాబు ఈ రోజు నుంచి అనాథగా తల్లి లేకుండా పెరగాలి అంటే చాలా కష్టము. వాళ్ళు టైంకి ఫుడ్ పెట్టొచ్చు, ఫీడింగ్ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు, బట్ అమ్మనైతే తీసుకురాలేరు, అమ్మ స్పర్శని తీసుకురాలేరు, అమ్మ ప్రేమని పంచలేరు. అదైతే చాలా క్లారిటీగా అందరికీ తెలుసు. సో అలాంటిది ఆ బాబుని శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచితే ఆ బాబు ఎప్పటి వరకు వెయిట్ చేస్తాడు అమ్మ కోసం, నాన్న కోసం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తాడు, ఏడ్చి ఆకలేసి ఏదో ఒకటి పెడితే తిని తర్వాత పడుకోవాలి. మళ్ళీ ఉదయాన్నే అమ్మ కోసం వెతుకుతాడు. నోరారా మా అమ్మ ఎక్కడా అనని ఆ చిన్ని మాటలతో అడిగితే ఆ హృదయం ఎంత చలించిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ బాబు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మీరెవరు, 2 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ చిన్నగా మాటలు వస్తాయి. అమ్మ ఎక్కడ, నాన్న ఎక్కడ, నేను ఇంటికి వెళ్తాను, వీళ్ళంతా ఎవరు? సో అలాంటి విషయాలు అడిగినప్పుడు హృదయం కలిచివేస్తుంది. అంటే ఈ బాబు అమ్మని అడుగుతున్నాడు, ఎవరిని చూయించి అమ్మని చెప్పాలి? పోనీ ఆ బాబుకి అమ్మ ఎవరో తెలియకపోతే ఎవరో ఒకరిని చూయించి అమ్మ, నాన్న అని చెప్పగలరు. కానీ చాలా ఐడెంటిఫైగా, అంటే మా అమ్మ ఈమని, మా నాన్న ఇతనే అని ఆ బాబు గుర్తుపట్టగలుగుతాడు. కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళడు. సో అప్పుడు ఏం చేయాలి? అసలుకి ఆ బాబు పరిస్థితి ఏంటి? ఆ బాబు ఏమైనా నన్ను ఎవరైనా పెంచుకోండి అని అడిగాడా? నాకు జన్మనివ్వండి అని అడిగాడా? లేదు అంటే నన్ను అమ్మేసుకోండి అని అడిగాడా? అసలు నన్ను పుట్టించమని దేవుణ్ణి అడిగానా? రేపొద్దున అతనికి తలెత్తే ప్రశ్నలన్నీ ఇవే. అంటే నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను? అమ్మా నాన్న చనిపోతే అందరూ ఒంటరితనం అవుతారు, కానీ నేను పుట్టుకతోనే నాకు 2 అమ్మా నాన్నలు ఉన్నారు. ఒకరు జన్మనిచ్చిన వాళ్ళైతే, ఒకరు నన్ను పెంచుకున్న వాళ్ళు. ఇద్దరికీ నేను కనిపించలేదా? అంటే నా అవసరం వాళ్ళకి లేదా? కానీ నాకు తల్లి తండ్రి అవసరం ఉంది కదా. జన్మనిచ్చారు, నన్ను ఎందుకు పెంచుకోలేకపోయారు? అంటే నాకు ఏదో డిసీజ్ ఉందని చెప్పి వదిలేస్తారా? సో అవన్నీ కూడా తనకి ప్రభు గారు కూడా అదే అంటున్నారు. ఎంత కృంగిపోతాడో ఆ ప్రశ్నలతోనే పెరుగుతాడు. పరిస్థితి ఉంది అశోక్. ఆ మనోవేదంతోనే ఆ బిడ్డ పెరుగుతాడు. సో ఆ ప్రశ్నలతోనే పెరుగుతాడు. సమాజం మీద ఒక విరక్తిని పెంచుకుని రేపొద్దు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇవాళ రేపు సైకోల్ని సొసైటీలో అనేక మందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ మాలా సైకోలుగా మారటానికి చుట్టూ ఉన్న పరిస్థితుల కారణం. పెంచిన తల్లిదండ్రులు కావచ్చు, పెరిగిన చుట్టూ ఉన్న స్నేహితులు కావచ్చు, చదువుకున్న స్కూల్ కావచ్చు, ఉద్యోగం చేసే ఆఫీసు కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు. సో ఇప్పుడు ఒక బాబుని అనాథం చేసిన అటు ఆ 2 తల్లిదండ్రులు, ఇటు ఈ 2 తల్లిదండ్రులు మధ్యలో డాక్టర్ నమ్రత ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా డాక్టర్ నమ్రత కారు దిగి ఎంత దర్జాగా లోపలికి వెళ్తుందో చూడండి. ఒక బిడ్డ జీవితంతో ఆటలాడుకుంది, ఒక బిడ్డని తల్లికి దూరం చేసింది, డబ్బుల కోసం కక్కుర్తిపడి. థ్యాంక్ యూ సుజాత. ఒకసారి వీలైతే ఆ బిడ్డను పాజిబిలిటీ ఉంటే బిడ్డ బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది, అన్నం తింటున్నాడా లేదా అనేది ఒకసారి చూడండి. అదే క్రమంలో శిశు సంరక్షణ కేంద్రంలో బిడ్డలను పట్టించుకోరు అనేది మా ఉద్దేశం కాదు, కానీ తల్లి ప్రేమ అయితే అక్కడ దొరకదు, ఖచ్చితంగా దొరకదు. నిత్యం ఆ హోమ్ దగ్గరికి చాలామంది పిల్లలు వస్తుంటారు. ఇంతమంది పిల్లల్ని ఆ ఫెసిలిటీస్ కూడా అంతగా ఉండకపోవచ్చు నేను అనుకోవటం.
సో ఒక తల్లి చూసినంత కేర్గా అక్కడ ఉన్న ఆయాలు చూసుకునే అవకాశం లేదు అనేది నా ఉద్దేశం. ఒకసారి డాక్టర్ సుధాకర్ దగ్గరికి వద్దాం. అమ్మాయి చెప్పింది విన్నారండి సుజాత, ఆమె కూడా చాలా ఎమోషన్ అయింది. ఆడపిల్ల